వల్లభనేని వంశీకి జైల్లో స్పెషల్ ట్రీట్మెంట్. ఈయన కోసం అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ కదా, ఖచ్చితంగా పరదాతోని వీళ్ళకి చాలా అనుబంధం ఉంటుందన్నమాట. ఆయన బయటకు వెళ్తే పరదాలు వేసుకుంటూ, ఈయన జైలుకి వెళ్ళినా పరదాలు వేసుకుంటాడు అనమాట. అదే కాకుండా సీసీ కెమెరాలో మంచి మంచి నిజాలు దొరికాయి. ఏంటి అవి? ఖచ్చితంగా వల్లభనేని వంశీని ఏ కేసులో అరెస్ట్ చేశారో దానికి సంబంధించిన స్ట్రాంగ్ ఎవిడెన్స్ మాత్రం పోలీస్ చేతులకు వచ్చేసాయి. మొత్తానికి ఇక్కడ సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశారు, బెదిరించారు, చంపేస్తామని బెదిరింపులు చేశారని ఒక కేసులో ఆరోపణ రావడం వల్ల అరెస్ట్ చేశారు. కాబట్టి ఎక్కడైతే అక్కడ ఆయన్ని కిడ్నాప్ చేశారో అక్కడ నుంచి హైదరాబాద్లోని ఇక్కడ వంశీ ఇంటికి కూడా తీసుకురావడం జరిగిందంట. సో అవన్నీ దృశ్యాలు కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అవన్నీ కూడా ఇప్పుడు పోలీసుల చేతికి చిక్కాయన్నమాట. సో ప్రజెంట్ ఆయన జైల్లో ఉన్నాడు కాబట్టి ఓన్లీ ఎక్కడైతే ఆయన ఉన్నాడో ఆ ప్లేస్కి మాత్రం పరదాలు కట్టేస్తారు. ఎందుకంటే ఆయనకు ఒక్కడికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి. ట్రీట్మెంట్ కాదు, అది అలవాటు, మ్యానుఫ్యాక్చరింగ్. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఒక అలవాటు అనమాట. వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా పరదలు అడ్డుగట్టాలి. ఎందుకంటే వాళ్ళకి ఇస్తున్నటువంటి స్పెషల్ ట్రీట్మెంట్ ఇంకా బయట ఎవరు కూడా కనిపించొద్దు. ఇతర ఖైదీలకు కంటపడింది అనుకో మాకు కూడా కావాలనే విధంగా అడుగుతారు కాబట్టి. సో మొత్తానికైతే వైసీపీలో ఉన్న వాళ్ళ సంగతి ఇప్పుడు మాత్రం భరతం పడుతున్నారనే విధంగా చెప్పుకోవచ్చు. ఎవరెవరైతే ఇలాంటి అఘాయిత్యాలకు కానీ అన్యాయాలకు అక్రమాలకు పాల్పడ్డారో ఖచ్చితంగా ఎవరిని కూడా వదిలేది లేదో. ప్రతి ఒక్కరికి చిట్టాలు రాసి పెట్టాం రెడ్ బుక్లో అనే విధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే ఈయన ఏదైతే ఇక్కడ సత్యవర్ధన్ కేసులో అరెస్ట్ అయ్యారో, కిడ్నాప్ చేశాడు, చంపేస్తామని బెదిరింపులు చేశారు అంటే ఇదంతా కూడా ఆరోపణలు. మా ఆయన మీద అనవసరంగా కేసు పెట్టారు ఈ విధంగాని వాళ్ళ భార్య కూడా చెప్తుంది. సో ఎప్పుడైతే ఈ సీసీ కెమెరాకి సంబంధించిన ఫుటేజ్ వచ్చిందో అప్పుడు ప్రతి ఒక్కరు కూడా నోటి మీద వేలేసుకోవాల్సిందే. ఎందుకంటే ఆయన క్లియర్ అండ్ క్లారిటీగా ఓకే ఇక్కడ కిడ్నాప్ చేశారంటే వేరే వాళ్ళు ఎవరో అనుకోవచ్చు, అక్కడ కిడ్నాప్ చేసి హైదరాబాద్లో ఉన్న వల్లభనేని వంశీ ఇంటికి తీసుకొచ్చారు. సో ఎందుకు తీసుకొచ్చారు? నీకు ఎలాంటి సంబంధం లేనప్పుడు, నువ్వు అరెస్ట్ చేయించినప్పుడు ఎందుకు మీ ఇంటికి తీసుకొచ్చారు? సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చెప్పగలిగితే ఖచ్చితంగా మేము కాదని ఒప్పుకోవచ్చు. కాకపోతే ఖచ్చితంగా ఇది క్లియర్ అండ్ క్లారిటీగా వల్లభనేని వంశీ చేయించని క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద కూడా దాడి చేసిన సంఘటనలు, సో అందులో కూడా ఈయన ఖచ్చితంగా హస్తం ఉందని క్లియర్ అండ్ క్లారిటీగా కూడా అర్థమైపోయింది. ల్యాండ్ కబ్జాలు, భూ కబ్జాలు ఏది ఉంటుంది అంటే ఇంకోటి ఏంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కానివ్వండి, అదేవిధంగా మహిళలకి సంబంధించిన కొన్ని కేసులలో, అదేవిధంగా సంక్షేమ పథకాలు సరిగ్గా పంచకపోవడం. ఒక్క కేసు అని కాదు, మనకి ఎన్ని రకాల కేసులు ఉంటాయో అన్ని రకాల కేసులు కూడా ఉంటాయి. 16 క్రిమినల్ కేసులు కూడా ఈయన మీద ఉన్నాయి.